Friends, teachers and children, today the topic is active voice, passive voice on interrogative sentences, WH questions. Okay, in the earlier video, we happened to see how to change an interrogative sentence beginning with helping verb from active to passive. గత వీడియోలో మనం హెల్పింగ్ వెర్బ్తో మొదలైనటువంటి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఎలా మార్చాలో చూసాం. ఇప్పుడు WH క్వశ్చన్స్ అంటే ఇందులో WH అనే వర్డ్స్ కంపల్సరీగా వస్తాయి. అవి ఏంటంటే వాట్ ఆర్ దోస్ వర్డ్స్? హూ, హూమ్, హూజ్, వాట్, విచ్, వేర్, వెన్, వై, హౌ. దీస్ 9 వర్డ్స్. ఓకే, ఈ 9 వర్డ్స్ వచ్చిన తర్వాత ఆ వర్డ్ తర్వాత ఇమీడియట్గా వెర్బ్ రావాలి ఆర్ హెల్పింగ్ వెర్బ్. ఓకే, దీని తర్వాత మనకి ఇమీడియట్గా హెల్పింగ్ వెర్బ్ రావాలి, నెక్స్ట్ సబ్జెక్ట్ రావాలి, నెక్స్ట్ మెయిన్ వెర్బ్. ఓకే, దెన్ ఓన్లీ ఇట్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, అదర్వైజ్ ఇట్స్ నాట్ ఇంటరాగేటివ్. ఇది ఆల్రెడీ మనం గత వీడియోలో చూసాం. ఇప్పుడు స్ట్రక్చర్ యాక్టివ్ వాయిస్లో WH వర్డ్ వస్తుంది, తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉంటే హెల్పింగ్ వెర్బ్. ఓకే, నెక్స్ట్ సబ్జెక్ట్, నెక్స్ట్ సబ్జెక్ట్, నెక్స్ట్ మెయిన్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇది యాక్టివ్ వాయిస్లో. ఓకే, ప్యాసివ్ వాయిస్లో ఎలా రావాలి మనకి? WH వర్డ్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ఆర్ బీ ఫార్మ్. హెల్పింగ్ వెర్బ్ లేదనుకోండి, బీ ఫార్మ్ హెల్పింగ్ వెర్బ్ అవుద్ది. నెక్స్ట్ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారుస్తాం, ఆ సబ్జెక్టు. ఇక్కడ బీ ఫార్మ్ రాకపోతే ఇక్కడ కంపల్సరీగా బీ ఫార్మ్ రావాలి. బీ ఫార్మ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్ అండ్ క్వశ్చన్ మార్క్. ఓకే, నౌ హౌ టు చేంజ్ దిస్ వన్? ఓకే, హూ ఉందనుకోండి, హూకి ఎప్పుడు కూడా మనం బై హూమ్ కింద మార్చుకోవాలి. హూ షుడ్ బి చేంజ్డ్ టు బై హూమ్. నెక్స్ట్ వాట్ ఈస్ ద వెర్బ్ హియర్? బ్రోక్. ఈ వెర్బ్కి ఇందులో హెల్పింగ్ వెర్బ్ లేదు కాబట్టి ఇక్కడ ఇమీడియట్గా బీ ఫార్మ్ రావాలి. వాట్ ఈస్ ద బీ ఫార్మ్? బ్రోక్ ఈజ్ V2. దిస్ ఈజ్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్లో బీ ఫార్మ్స్ వాజ్, వర్. నౌ ఇక్కడ ఆబ్జెక్ట్ ఏముంది? గ్లాస్. ఇట్ ఈస్ సింగులర్. సో రైట్ ఫస్ట్ హియర్ వాజ్. By whom was. Next this object you change it to subject, the glass. Broke V3, broken. Here question mark. ఇక్కడ ఏమవుతుంది మనకి? ఇక్కడ హూ వచ్చేటప్పుడు హూ ఏ సబ్జెక్టు, ద గ్లాస్ ఆబ్జెక్ట్. అందువల్ల ఇక్కడ మళ్ళీ ఇక్కడ బై ప్లస్ ఆబ్జెక్ట్ రాదు హూతో. బై ప్లస్ ఆబ్జెక్టు ఇట్ కమ్స్ ఇన్ ద బిగినింగ్ ఓన్లీ. ఓకే, నౌ లెట్ us see అగైన్. హూ ఉంది కాబట్టి బై హూమ్. ఇక్కడ ఆల్రెడీ హెల్పింగ్ వెర్బ్ ఉంది, ఆ హెల్పింగ్ వెర్బే మనం రాయాలి. నెక్స్ట్ దిస్ ఆబ్జెక్ట్ షుడ్ బి మేడ్ సబ్జెక్ట్ యూ ఓన్లీ. విల్ బీ ఫార్మ్ కాదు కాబట్టి ఇక్కడ బీ ఫార్మ్ కంపల్సరీ రాయాలి. వాట్ ఈస్ ద బీ ఫార్మ్ ఇన్ ఫ్యూచర్ టెన్స్? BEB. బై హూమ్ విల్ యూ బీ హెల్ప్డ్. హెల్ప్ V3, హెల్ప్డ్ క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ ఏమైంది? హూ వచ్చేటప్పుడు బై హూమ్ అని ముందు రాసుకోవాలి. అంటే హూని ఆబ్జెక్ట్ చేసాం హూమ్గా, ఆబ్జెక్ట్ ముందు ఎప్పుడు బై వస్తుంది. నెక్స్ట్ హెల్పింగ్ వెర్బ్ సేమ్ హెల్పింగ్ వెర్బ్ రాయాలి. డోంట్ చేంజ్ దిస్ వన్. ఓకే, అలాగే వుడ్ ఉంటే వుడ్డే, కెన్ ఉంటే కెన్, మే ఉంటే మే, మైట్ ఉంటే మైటే, హ్యావ్ ఉంటే హ్యావే, హ్యాజ్ ఉంటే హ్యాజ్ అదే రాయాలి, హ్యాడ్ ఉంటే హ్యాడే. నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేసేయాలి. ఓకే, నెక్స్ట్ బీ ఫార్మ్ రాయాలి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ వేరే హెల్పింగ్ వెర్బ్, అదర్ హెల్పింగ్ వెర్బ్ ఇదే, దట్స్ వై రైట్ బీ ఫార్మ్ హియర్. అండ్ మెయిన్ వెర్బ్ తాలూకా V3 యూ రైట్. సో బై హూమ్ విల్ యూ బీ హెల్ప్డ్. ఇదే ఈ హూ యూ కానీ ముందు రాసి యూ విల్ బీ హెల్ప్డ్ రాస్తే సెంటెన్స్ రాంగ్. ఇఫ్ యూ రైట్ యూ బై హూమ్ యూ విల్ బీ హెల్ప్డ్, ఇది సెంటెన్స్ రాంగ్. వై? ఇక్కడ సబ్జెక్ట్ ముందు వచ్చేసింది, వెర్బ్ తర్వాత వచ్చింది. ఇది అసర్టివ్ సెంటెన్స్. సో ఈ సెంటెన్స్ రాంగ్. అందువల్ల ఈ హెల్పింగ్ వెర్బ్ ముందు రాసి నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ రాసి
నెక్స్ట్ బీ ఫార్మ్ రాసి నెక్స్ట్ V3 రాయాలి. ఓకే, నౌ లెట్ us see this. whom have you invited as చీఫ్ గెస్ట్. ఇక్కడ whom అనేది ఆబ్జెక్ట్ కాబట్టి దాన్ని సబ్జెక్ట్ కింద మార్చుకోవాలి who. ఓకే, ఇక్కడ హ్యావ్ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ హ్యావ్ కానీ హ్యాజ్ కానీ రావాలి హెల్పింగ్ వెర్బ్. ఎందుకంటే WH వర్డ్ తర్వాత ఇమీడియట్గా హెల్పింగ్ వెర్బ్ రావాలి, అదర్వైజ్ ఇట్స్ నాట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. హ్యావ్ ఉంది ఇక్కడ హూతో సింగులర్ కాబట్టి హ్యావ్ని ఓకే దట్ హ్యావ్ వీ హ్యావ్ టు చేంజ్ ఇన్ టు హ్యాజ్. హూ హ్యాజ్ ఓకే హూ హ్యాజ్ ఈజ్ నాట్ బీ ఫార్మ్. హ్యావ్ హ్యాజ్ వచ్చినట్టు బీ ఫార్మ్ ఏంటి బీన్. ఈ బీ ఫార్మ్ రాయాలి బీన్. అండ్ ఇన్వైటెడ్ V3 ఇన్వైటెడ్ ఓన్లీ. బై హూమ్ హూ హ్యాజ్ బీన్ ఇన్వైటెడ్ యాజ్ చీఫ్ గెస్ట్. చీఫ్ గెస్ట్ బై యూ. ఈ యాజ్ చీఫ్ గెస్ట్ అనేది యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసి వెబ్ తర్వాత ఈ సబ్జెక్ట్ని మళ్ళీ ఇక్కడ ఆబ్జెక్ట్ చేసుకొని బై యూ అని రాస్తాం. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఆల్రెడీ సబ్జెక్ట్ అయిపోయింది కాబట్టి ఇమ్మీడియట్ వెర్బ్ అంతా మనకు వచ్చేస్తుంది. హ్యాజ్ ప్లస్ బీ ఫార్మ్ బీన్ ప్లస్ ఇన్వైటెడ్. బీన్ ప్లస్ ఇన్వైటెడ్ దిస్ ఈజ్ ప్యాసివ్ వాయిస్. హ్యాజ్ ప్లస్ ఇన్వైటెడ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఎక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఉంది హ్యావ్ ప్లస్ ఇన్వైటెడ్, ఎక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మారకూడదు. నెక్స్ట్ వెన్ డిడ్ యూ బై దిస్ కార్. వెన్ వస్తే రైట్ వెన్ ఓన్లీ. ఓకే here this WH word, if when comes right when only, where comes where, how only, okay what only, which one, don't change. ఓన్లీ ఎప్పుడైతే హూ వచ్చిందో హూమ్నే బై హూమ్గా మారుస్తాం, అదేవిధంగా హూమ్ వస్తే హూ కింద మారుస్తాం, అంతే తప్పించి మిగతా వాట్ ఎవర్ వర్డ్ దట్ కమ్స్ రైట్ ద సేమ్ వర్డ్ ఓన్లీ. వెన్ నెక్స్ట్ వాట్ ఈజ్ ద వెర్బ్ హియర్ డిడ్ బై. డిడ్ బై అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి V2 కాబట్టి డిడ్ ఉంటే V2, డూ డస్ ఉంటే V1. సో డిడ్ ఉంటే V2 కాబట్టి సెలెక్ట్ బీ ఫార్మ్స్ వాజ్ ఆర్ వర్. ఓకే నా ఇక్కడ దిస్ కార్ అనేది సింగులర్ కాబట్టి రైట్ వాజ్. వెన్ వాజ్ దిస్ కార్. ఇక్కడ బై తాలూకా V3 బాట్ బై యూ క్వశ్చన్ మార్క్. సో వెన్ తర్వాత ఇమ్మీడియట్గా ఇక్కడ డూ డస్ డిడ్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా ఇక్కడ బీ ఫార్మే వచ్చేయాలి. మిగతా విల్ షెల్లో ఉంటే ఆ హెల్పింగ్ రావాలి. సో వెన్ వాజ్ దిస్ కార్, వెన్ వాజ్ నెక్స్ట్ దిస్ కార్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయండి. నెక్స్ట్ బై తాలూకు V3 బాట్. నెక్స్ట్ ప్రిపోజిషన్ బై. నెక్స్ట్ సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ చేయండి యూ. ఓకే నెక్స్ట్ లెట్ us see this క్వశ్చన్. ఇక్కడ వాట్ వెన్ వాట్ కమ్స్ రైట్ వాట్ ఓన్లీ. అగైన్ వెర్బ్ ఏంటి ఉంది డిడ్ బై అని ఉంది మళ్ళీను. ఓకే సో ఇక్కడ వాట్ ఏముంది వెర్బ్ ఏది వెర్బ్ డిడ్ టేక్. డిడ్ టేక్ అంటే అగైన్ పాస్ట్ టెన్సే. సో సెలెక్ట్ వాజ్ వర్. ఇక్కడ మై పెన్ సింగులర్ కాబట్టి ఇక్కడ వాట్ సబ్జెక్టు వాట్ ఆబ్జెక్టు డిడ్ టేక్ వెర్బ్ యూ సబ్జెక్ట్. ఇంట్రాగేటివ్లో ఏమవుతుందంటే ఈ ఇంట్రాగేటివ్ వర్డ్స్ ఒక హూ తప్పించి మిగతా ఏదైనా విచ్ వాట్ ఈ రెండు సబ్జెక్ట్ అయినా ఆబ్జెక్ట్ అయినా సెంటెన్స్ బిగినింగ్లోనే వస్తాయి. అదేవిధంగా వేర్ వెన్ వై హౌ ఉన్నాయి ఇవి సబ్జెక్టు కాదు ఆబ్జెక్టు కాదు, అయినా ఇవి సెంటెన్స్ బిగినింగ్లోనే వస్తాయి. సో ఇక్కడ వాట్ అన్నది అగైన్ రైట్ వాట్ ఓన్లీ. ఇక్కడ డూ డస్ డిడ్ ఉంటే ఇక్కడ ఇమీడియట్గా బీ ఫామ్ రావాలి. ఓకే డిడ్ అనేది ఇట్ ఈస్ సింపుల్ పాస్ట్ టెన్స్. సో టేక్ వాజ్ వర్. ఓకే వాట్ అనేది సింగులర్ కాబట్టి రైట్ వాజ్ వాట్ వాజ్. టేక్ V3 టేకెన్. నెక్స్ట్
సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ చేసి బై యూ ఇన్ ద మార్నింగ్. ఈ ఇన్ ద మార్నింగ్ అనేది ఇట్ ఇస్ అన్ యాడ్వర్బ్ ఫ్రేజ్ ఆఫ్ టైం. ఆ యాడ్వర్బ్ ఫ్రేజ్ ఆఫ్ టైంని అలాగే రాసియండి. ఒక్కోసారి ఈ బై యూ అనేది లాస్ట్ని పెట్టచ్చు. ఓకే, వాట్ వాజ్ టేకెన్ ఇన్ ద మార్నింగ్ బై యూ, దట్ ఆల్సో వీ కెన్ రైట్. ఆర్ వాట్ వాజ్ టేకెన్ బై యూ ఇన్ ద మార్నింగ్. ఇది టాలీ ఏంది లేదు, డిడ్ ఈజ్ పాస్ట్ టెన్స్ ఆర్ నాట్ పాస్ట్. సో వాజ్ ఈజ్ పాస్ట్ టెన్స్, సో టాలీడ్. వాజ్ బీ ఫార్మ్ ఈజ్ దేర్, V3 ఈజ్ దేర్. దట్స్ వై దిస్ ఈజ్ ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ which dress does he select. When which comes, write which only. Dress you write. Next, what is the verb? Does select. Does is simple present tense. Okay, so select am is are. Which dress singular కాబట్టి write is. ఇక్కడ am, is, are, these are the be forms we select. Okay, in this dress singular కాబట్టి write is. We cannot write am, we cannot write are. Is తర్వాత ఈ సబ్జెక్ట్. ఓకే, which dress is. ఓకే, సెలెక్ట్ తాలూకు V3 selected. Which dress is selected by him. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఆర్ బీ ఫార్మ్ అండ్ మెయిన్ వెర్బ్ మధ్యలో సబ్జెక్ట్ రాదు. which, what వచ్చాడు. ఎందుకంటే ఇక్కడ వాట్ అనేది ఆబ్జెక్ట్ని మనం సబ్జెక్ట్ చేస్తాం. సో సబ్జెక్ట్ ముందే వచ్చేటప్పుడు వెర్బ్ మధ్యలో సబ్జెక్ట్ రాదు ఇంకా. సో ఇమీడియట్గా బీ ఫార్మ్ ప్లస్ V3, బీ ఫార్మ్ ప్లస్ V3 వచ్చేసింది. ఇక్కడ సబ్జెక్ట్ ఏది మనకి ఇక్కడ which dress. ఎక్కడ సబ్జెక్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్ ఇది, ఇక్కడ సబ్జెక్ట్ ఇది. ఈ ఆబ్జెక్ట్ మనం సబ్జెక్ట్ స్టార్టింగ్లోనే రాస్తాం కాబట్టి ఇమీడియట్గా మనకి హెల్పింగ్ వెర్బ్ బీ ఫార్మ్ అండ్ V3 అండ్ ఆబ్జెక్ట్ అండ్ దిస్. సో వేర్ హ్యావ్ యూ కెప్ట్ ద బుక్. ఇక్కడ వేర్ అనేది యాడ్వర్బ్. ఇట్ ఈజ్ నెయిదర్ సబ్జెక్ట్ నార్ ఆబ్జెక్ట్. వాట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్? యూ. వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్? బుక్. సో వేర్ యూ రైట్ వేర్ ఓన్లీ, వేర్ ఓన్లీ. ఇక్కడ హ్యావ్ హెల్పింగ్ వెర్బ్ ఈజ్ దేర్. ఓకే, అగైన్ యూ రైట్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ఇమీడియట్లీ. బట్ ద బుక్, దిస్, ఇక్కడ ఈ బుక్ అనేటువంటి ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్, ఇట్ ఈస్ సింగులర్. సో హ్యావ్ యూ చేంజ్ ఇట్ టు హ్యాజ్. ఓకే, హియర్ హ్యావ్ యూ చేంజ్ ఇట్ టు హ్యాడ్ బట్ నాట్ హ్యాడ్. హ్యావ్ని హ్యాడ్ కింద మార్చుకోండి, ఎందుకంటే టెన్స్ మార్చాం ఇక్కడ. వేర్ హ్యాజ్ ద బుక్. ఈ హ్యాజ్ హెల్పింగ్ వెర్బ్ తర్వాతనే ఈ సబ్జెక్ట్ రాయాలి. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ మనం మార్చేది హెల్పింగ్ వెర్బ్ తర్వాతే రావాలి. ఎందుకంటే వేర్ అన్నది ఇది సబ్జెక్టు కాదు, ఆబ్జెక్ట్ కాదు, ఇది యాడ్వర్బ్. సో వేర్ హ్యాజ్ ద బుక్, ఇక్కడ బీ ఫార్మ్ రాయాలి మనం, ఎందుకంటే హ్యాజ్ ఈజ్ నాట్ బీ ఫార్మ్. హ్యావ్ హ్యాస్ ద బీ ఫార్మ్ ఏంటి? బీన్. వేర్ హ్యాస్ ద బుక్ బీన్ కెప్ట్, V3 కెప్ట్ ఓన్లీ. ఇక్కడ కీప్, కెప్టే కాబట్టి కెప్ట్. వేర్ హ్యాస్ ద బుక్ బీన్ కెప్ట్ బై యూ. అగైన్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్, హౌ కెన్ యూ సాల్వ్ ద ప్రాబ్లమ్. హౌ యూ రైట్ హౌ ఓన్లీ. ఇలాగ హౌ కూడా ఇట్ ఈజ్ నెయిదర్ సబ్జెక్ట్ నార్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ కాదు, ఆబ్జెక్ట్ కాదు, ఇది యాడ్వర్బ్. ఇక్కడ సబ్జెక్ట్ మనకి ఏముంది? యూ సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ మధ్యలో సబ్జెక్టు, ఇది ఆబ్జెక్ట్. ఓకే, సో హౌ ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ కెన్ ఉంది, రైట్ కెన్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయండి. ద ప్రాబ్లమ్. హౌ కెన్ ద ప్రాబ్లమ్. మనం హౌ ద ప్రాబ్లమ్ కెన్ అని రాయకూడదు. ఈ ప్రాబ్లం అనేది ముందు రాయకూడదు. ఈ WH వర్డ్ తర్వాత ఇమ్మీడియట్గా హెల్పింగ్ వెర్బ్ రావాలి. ఏ హెల్పింగ్ వెర్బు? ఇక్కడ ఈ కెన్ ఉంటే కెన్, కుడ్ ఉంటే కుడ్, మే ఉంటే మే, మైట్ ఉంటే మైట్, హ్యావ్ ఉంటే హ్యావ్ ఆర్ హ్యాజ్. ఒక్క డూ డస్ ఉన్నప్పుడు యామ్ ఈజ్ ఆర్ వస్తుంది, డిడ్ ఉన్నప్పుడు వాజ్ ఆర్ వస్తుంది WH వర్డ్ తర్వాత. మిగతా వాటిలో ఏ హెల్పింగ్ వెర్బ్ అదే రాసి నెక్స్ట్ సబ్జెక్ట్ రాయాలి. ఈ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేస్తున్నాం, నెక్స్ట్ ఈ సబ్జెక్ట్ మనం రాస్తాం. ఆ తర్వాత ఈ కెన్ అనేది, ఓకే, కెన్ ఈజ్ నాట్ బీ ఫార్మ్, అందువల్ల బీ ఫార్మ్ ఇక్కడ రాసుకోవాలి. కెన్ వస్తే కెన్ బీ, కుడ్ వస్తే కుడ్ బీ, వుడ్ వస్తే వుడ్ బీ. అలాగే హౌ కెన్ ద ప్రాబ్లమ్ బీ. నెక్స్ట్ సాల్వ్ తాలూకు V3 సాల్వ్డ్. నెక్స్ట్ బై రాసి ఈ సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ మళ్ళీ చేసి క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ వెన్ విల్ యూ డెలివర్ ద వెహికల్. ఇక్కడ వెన్ వస్తుంది, యూ రైట్ వెన్ ఓన్లీ. హెల్పింగ్ వెర్బ్ విల్ ఉంది కాబట్టి ఇది మారదు, రైట్ విల్ ఓన్లీ. నెక్స్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఏది? ద వెహికల్.
The vehicle you write. The vehicle. Will is not B form. So B form BGB future tense lo B form BGB రాయండి. Next deliver తాలూకు V3 delivered. Delivered by you. Again question mark. So this is the way how to change double H questions from active to passive. Please watch this video. Any doubts you have or any suggestions you have, you please place them in the comment box. Thank you. Enough.